హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 4 ని మీ ముందుకు తీసుకొచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అబ్బా అన్నయ్య, నాకు హనీని చూడాలనిపిస్తుంది. ఎందుకు దాన్ని పంపించేశావు? నేను వస్తున్నానని తెలిసి కూడా నాకు ఇప్పుడు అది కావాలి. నేను దాన్ని పక్కన పడుకోబెట్టుకుందాం అనుకున్నాను రాగానే. రేపు వెళ్దాం లేవే, నాకు చాలా బెంగగా ఉంది. అది వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 2 days అయింది. వదిన ఇంకెన్ని రోజులు ఉంటుందట అక్కడ? పర్మనెంట్ గా అక్కడే ఉంటుందట. ఏంటి? అక్కడే ఉంటుందట. అయితే నేను అక్కడే ఉంటాను, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. రోజు దాన్ని తీసుకొచ్చుకుంటాను. అది ఏడ్చినప్పుడు వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంటన్నయ్య నువ్వు ఆల్ ది బెస్ట్ ఏంటి? ఏం జరిగింది అసలు? వెళ్తావు కదా, అడుగు వదినని. ఏమైంది మమ్మీ? నాకేం తెలీదే. వాళ్ళిద్దరి విషయం నాకు తెలీదు. చూడరా ఎలా మాట్లాడుతున్నారో. మనం వెళ్దాం, సురేష్ బాబాని తీసుకొని ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేసి వచ్చేద్దాం. హనీని తీసుకొస్తున్నామా లేదా? నాకు తెలీదు, మీ అన్నయ్యనే అడుగు. వెళ్ళి తీసుకొద్దామా అన్నయ్య? నో. అదేంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు? గొడవ పడ్డారా? మిన్ను వదిలే. అక్కడ ఎంజాయ్ చేశారా? చెప్పండి, అక్కడ విశేషాలు ఏంటో. హనీని నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. దాని వెనకాల స్వప్న వదిన వస్తుంది. నాకైతే తెలీదు. నేను రేపు వెళ్తాను అన్నయ్య. అక్కడ మొత్తం హనీ ధ్యాసనే బావా. హనీని మాల్దీవ్స్ కి తీసుకొస్తే ఎంజాయ్ చేసేదంట. నువ్వే చిన్నపిల్లలా ఏడ్చావు, ఇంకా దాన్ని తీసుకెళ్తావా? వదినకి ఇష్టం కదా అన్నయ్య. నెక్స్ట్ టైం వదినని తీసుకొని రా, హనీని నేను చూసుకుంటాను. అప్పుడు ఇంకా హనీకి తమ్ముడు చెల్లెలో వస్తుంది మళ్ళీ. డాడీ అంటే ఇప్పుడు స్వప్న వదిన ప్రెగ్నెంటా? అవునా అన్నయ్య? వదిన ప్రెగ్నెంటా? అందుకే వెళ్ళిందా? కాదు మిన్ను, వదిన ప్రెగ్నెంట్ అయితే అన్నయ్య ముందు నీకే చెప్పేవాడు. ఛీ, అందరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు అంత పిచ్చి పిచ్చి అవుతున్నావు? మంచి కూర్చో. చాలా ఎంజాయ్ చేసాం మామయ్య. నేను అయితే షార్క్ల మధ్యలోంచి స్విమ్మింగ్ చేస్తుంది ఇప్పుడు. మిన్ను తల్లి, నా బంగారు తల్లి. మమ్మీ పోవే పో, జోలపాట పడుతుంది పో మమ్మీ. ఏమైంది అన్నయ్య? వదినకి ఏమైంది? గొడవ పడ్డారా? ఏం లేదే, చిన్న గొడవే. అయితే పర్మనెంట్ గా ఉంటుందని ఎందుకు అంటున్నావు అన్నయ్య? అలా అనొద్దు కదా. నాకు తెలుసు అన్నయ్య, స్వప్న వదిన వెళ్తే నువ్వు ఉండలేవు. హనీని విడిచిపెట్టి అయితే అసలుకే ఉండలేవు. కనీసం ఫోన్ అయినా మాట్లాడుతున్నావా లేదా? లేదు. ఎందుకన్నయ్య ఇదంతా? వదిన గురించి నీకు తెలుసు కదా. ఎందుకు నువ్వు కూడా మొండిగా చేస్తున్నావు? మీ ఆయన అడుగు. ఏంటి? మీ ఆయన అడిగే. బంటియే చెప్పాడు కొన్ని రోజులు అసలు మాట్లాడొద్దని, అక్కడి నుంచి తీసుకురావద్దని. బంటి చెప్పాడా? వాడి సంగతి చెప్తాను. మనం రేపు వెళ్ళి తీసుకొద్దామా? ఏం చేసినా మీ ఆయన అడిగి చెయ్యి. వాడేం చేస్తాడు? వాడు వద్దనే చెప్తాడు మళ్ళీ. నీకు వదిన చూడాలనిపిస్తుందా? ఫోన్ కలిపివన్నా మాట్లాడతావా? బంటి మెంటల్ అన్నయ్య నీకు. వాడిని పిలుస్తున్నావు? నేను అడుగుతానుండు వాడిని. రేపు ఎలాగైనా వెళ్ళి తీసుకొద్దాం, సరేనా? నువ్వు బాధపడుకో. వదినని నేను బతిమలాడతాను అన్నయ్య. అన్నయ్య నీ గురించి బాధపడుతున్నాడని చెప్తాను. ఎలాగైనా తీసుకొస్తాను, సరేనా? నిజం చెప్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? హాయ్ మీనా. అక్క, మిస్ యూ సో మచ్. ఎలా ఉన్నావే? బాగున్నానక్క. హౌ ఆర్ యూ? గుడ్. హాయ్ వదినా. హాయ్. కూర్చోవే. ఆల్రెడీ పడుకున్నాడా? అవును మమ్మీ, నేను ఎయిర్పోర్ట్కి వద్దాం అనుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నిద్ర పట్టేసింది. సారీ. పర్లేదక్క, జస్ట్ పికప్ చేసుకోవడానికి కదా. ఎంజాయ్ చేసావా? చాలా. మనం అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుండేదక్క. ఇప్పుడు అదొకటి తక్కువైంది. సరేనే, నేను వెళ్తాను. పడుకోవాలి, మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి. రోజు వెళ్తున్నావా ఆఫీస్కి? సరే పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ మిన్ను. ఎందుకక్క సారీ? ఏమోనే, నేను ఎందుకో బాధ పెట్టాను అనిపించింది. అదేం లేదక్క,
సరే, అలసిపోయినట్టున్నారు కదా, మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. కాసేపు కూర్చోవే. లేదు మమ్మీ, అలసిపోయాను. రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, పొద్దునే లేవాలి. సరే వెళ్ళు. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ వదినా. వెళ్ళు బేట, ఇలారా. అయ్యో పెద్దనాన్న. మీరిద్దరు తల్లి బిడ్డలు అక్కడ కూర్చోండి. మా స్వీట్ మమ్మీ, చాలా మిస్ అయ్యాను మమ్మీ నేను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అందరం వెళ్దాం. రూల్ ఏమైనా రాసి పెట్టారా? అలా అది హనీమూన్ ఎప్పించదానా, అందరు వెళ్ళేది కాదు. రూల్ ఏమైనా రాసి పెట్టారా అక్కడ? అవేం లేవు. కోతి పిల్లలా ఎలా కూర్చుందో చూడు మమ్మీ మీద. నీకెందుకు? మా మమ్మీ. చంపేస్తాను. మా మమ్మీ. నా మమ్మీ. ఈ రోజు వాళ్ళిద్దరిని ఒకే దగ్గర పడుకోబెట్టండి. బంటి, నువ్వు మా రూమ్ లో పడుకో. వాళ్ళిద్దరు ఒకే దగ్గర పడుకుంటారు. కనువి తీరా పడుకోని. అబ్బాబాబా, 15 days ఒక్క రోజు కూడా నన్ను నిద్రపోనివ్వలేదు. నా మిన్ను ఏం చేస్తుందో. రాజేశ్వరి, తృప్తి తీరా చూసుకో బిడ్డని. సీరియస్లీ బంటి, యూ మిస్ యూ అలాట్. ఇల్లు అంతా ఎలానో ఉంది మీరిద్దరు లేకపోతే. ఎవరికి నచ్చలేదు అసలు. ఆఫీస్ లో బోరే, ఇక్కడ బోరే. మీరిద్దరూ లేని లోటుని ఎవరు తీర్చలేరు బంటి. నీతో చాలా మాట్లాడాలి. వెళ్దాం మా బావ రేపు. హనీని చూడ్డానికి మాత్రమే. మరి స్వప్న, ఇంకా టైం ఉంది, కొంచెం ఓపిక పట్టండి బావా. ఇంకోసారి స్వప్నకు మిమ్మల్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా చేస్తాను చూడండి. మమ్మీ చూసావా, బంటి గారు చెప్పాడంట స్వప్న వదిన అక్కడ దించేమని. ఏంటా మాటలో? బంటి గాడేంటి, నా ఇష్టం. వాడిని నేను ఎలా పిలిచినా ఏమనడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో, అందరి ముందు కాదు. ఏంటి మెన్ను, బంటి చెప్పాడా స్వప్నను అక్కడ విడిచిపెట్టమని? అరే సురేష్, ఏంటి మమ్మీ? స్వప్నను అక్కడ ఉంచమని బంటి చెప్పాడా? రాక్షసి చెప్పేసిందా? ఎందుకు బంటి? బంటి ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాడు. అలాని కాదు, స్వప్నకకి సురేష్ బాబు వాల్యూ తెలియాలి. ఫోన్ కూడా చేయొద్దని చెప్పాను. అప్పుడే తనకి బావ అంటే ఏంటో తెలుస్తుంది. అసలు అలా ఎవరు చూసుకోరు. బావ చూసుకున్నంతగా అంత బాగా చూసుకుంటాడు స్వప్నకని. కానీ తనకేం తెలియట్లేదు. మా ఆయన కూడా నన్ను బాగానే చూసుకుంటాడు. మన అందరి గురించి పక్కన పెట్టండి. అక్క బావతో సరిగ్గా ఉంటే చాలు. నేను అదొకటే కోరుకుంటున్నాను బావా. ఇంట్లో వాళ్ళందరితో ఎలాగైనా ఉండనివ్వండి. మీతో బాగుంటే చాలు. నేనైతే మీకు గ్యారెంటీ ఇవ్వగలను. స్వప్న వదినని ఖచ్చితంగా మార్చి మీకు ఇస్తాను. వచ్చినవానే మీనాక్షి? బామ్మా, అలుముకో గట్టిగా అలుముకో. మీ అవ్వను నీ బంటిని ఎట్లా అలుముకుంటావో అట్లా అలుముకో. అప్పుడు కానీ తృప్తి కాదు మీ అవ్వకు. లేనానలే నా బంగారు కొండలే. ఇల్లంతా బోసు పోయింది నా బంగారు తల్లి లేక. ఇల్లంతా గలగల లేదు, ఏం లేదు. మరి ఇక పిల్లనో పిల్లగానో ఇస్తారా? నాకు ఇవ్వాలనే ఉంది బామ్మ. మీ మనవడే ఇప్పుడే వద్దంటున్నాడు. ఏయ్ మీను, చూడు ఎలా బెదిరిస్తున్నాడో. నువ్వే చిన్న పిల్లవు కాదే. ఓ 2-3 ఏళ్ళు ఆగు, అద్దన్నా అత్తరిగా. మీ అమ్మ చూస్తాందే ఎప్పుడెప్పుడు నా మీనాక్షి కడుపులకు రావన్నా అని ఎదురు చూస్తుంది. ఏమైంది? మీ మమ్మీ దగ్గర పడుకోలేదా? నేను నీ దగ్గర పడుకుంటా. రేపు మధ్యాహ్నం మమ్మీ దగ్గర పడుకొని కబుర్లు చెప్తా. రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసేవాడు సురేష్. అసలు 2 రోజుల నుంచి ఒక్క ఫోన్ కాల్ లేదు నీ నుంచి. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు. నేను ఫోన్ చేసినా ఎత్తట్లేదు. అంత కోపంగా ఉందా నా మీద? ఎలా ఉంటున్నావు సురేష్ నాతో మాట్లాడకుండా? నీ వల్ల కాదు, నాకు తెలుసు. ఏడుపు వస్తుంది సురేష్. ఐ లవ్ యూ సురేష్. నన్ను ఎప్పుడు కసురుకుంటూ దూరం పెడతాను. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఎప్పుడు నన్ను ప్రేమగానే దగ్గరికి తీసుకుంటావు. అవన్నీ గుర్తొస్తే పిచ్చెక్కుతోంది నాకు. అంత ప్రేమని నేను మిస్ అవుతున్నాను సురేష్. నాకు నువ్వు కావాలి. ఏమైంది? ఇంకా పడుకోనట్టున్నది. వచ్చినప్పటి నుంచి మస్తు తేడా కొడుతుంది. ఏదో బాధపడుతుంది లోపల.
లేకపోతే నాతో ఇంత మంచిగా ఉండదు. ఏమైంది అసలు? తిడితేనైతే వెంటనే దులిపేసుకుంటుంది. రాజేశ్వరి అంటే ఏం మాటలు అనదు పాపం. సురేష్ అనే కూడా ఏమనడు. మరేమైంది? ఇంకెవరైనా తిట్టారా? ప్రియాంక గాని తిట్టిందా ఏంటి? ఆమెకు ఆమె మొగుడు బాధే ఉంది. ఇంకా స్వప్నని ఎందుకు పట్టించుకుంటుంది ఏమో. ఆ కోపం మీద స్వప్నని గాని కొట్టిందా మళ్ళీ? స్వప్న వదిన ఇంకా పడుకోలేదా? హని పడుకుంది. ఇక్కడ పడుకోబెట్టు వదిన. ఇద్దరు కలిసి ఎంత బాగా ఆడుకున్నారో తెలుసా? నేను చిన్నారిని కూర్చోబెట్టుకున్నాను, మీ అన్నయ్య హనీని కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు ఒకటే ఆట. పెద్దయ్యాక కూడా ఇలాగే ఆడుకుంటారేమో. ఇద్దరు ఒకే రోజు పుట్టారు కదా. హనీ ఒక రోజు పెద్దది కదా. ఒక రోజు ఏం కాదు, పొద్దున నువ్వు డెలివరీ అయ్యో, మధ్యాహ్నం వరకు నేను. లైట్స్ ఆఫ్ చేయాలా? పడుకుంటావా? నిద్ర రావట్లేదు వదిన. మధ్యాహ్నం కూడా పడుకున్నట్టున్నావు. నిద్ర రావట్లేదు. రూమ్ చాలా బాగుంది కదా స్వప్న. ఇది సురేష్ నా కోసమే చేయించాడంట ఇలా. అవును స్వప్న, నాకు మీ అన్నయ్యకి చెప్పాడు ఫోన్ చేసి ఎక్కడెక్కడ ఏమేం పెట్టివాలో ఏంటో అని. మధ్య మధ్యలో చాలా సార్లు వచ్చాడు కూడా, నీకు చెప్పలేదు కానీ. అవునా? ఇక్కడి దాకా వచ్చి చూసుకున్నాడా? కొంచెం అటు ఇటైనా నువ్వు తిడతావంట కదా, నీకు నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాడు. మొత్తానికి నీకైతే నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. సురేష్ కూడా వస్తే బాగుండు. ఒక్కదానికి నిద్ర రావట్లేదు, బోర్ కొడుతుంది. ఒకసారి రమ్మను, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాడు అన్నయ్య. రాడు వదిన, కాసేపు కూర్చో వదిన. ఏమైంది స్వప్న? అంతా ఓకేనా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, అంత డల్ గా ఉన్నావు. బిర్యానీ కూడా సరిగ్గా తినలేదు. నీకు చాలా ఇష్టం కదా, నేను గమనించాను నిన్ను. వచ్చినప్పటి నుంచి నువ్వు సరిగ్గా లేవు స్వప్న. ఏదో బాధపడుతున్నావు. ఏమైంది? నువ్వు ఒక్కదానివైనా నన్ను అర్థం చేసుకున్నావు వదిన. స్వప్న వదిన, ఏమైంది స్వప్న? ఏడుస్తున్నావా? సురేష్ నాతో మాట్లాడట్లేదు వదిన. దానికి ఏడుస్తారా ఎవరైనా? వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇలాంటి గొడవలు కామన్ గానే ఉంటాయి. దానికి ఇంత భయపడతారా? లేదు వదిన, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేడు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ ఇంకెవరినైనా తీసుకొచ్చి పెళ్లి చేస్తుందేమో సురేష్ కి. చీచి, అలా ఎందుకు చేస్తారు? మేము లేమా? మేము ఊరుకుంటామా చెప్పు? అయినా బామ్మ అలా ఏం చేయదు. ఏదో నేను భయపెట్టడానికి అలా అనుంటుంది. ఇంత చిన్నదానికి ఇంత బాధపడతారా? నువ్వు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నావు, సురేష్ అనే కూడా ఖచ్చితంగా అక్కడ అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు తెలుసా? నిజంగానా? నీకు తెలీదా? ఇంతేనా నా సురేష్ నేను అర్థం చేసుకుంది? మరి ఎప్పుడు ఇలా చేయలేదు వదిన, ఇదే ఫస్ట్ టైం. మరి నువ్వు ఎంతగా హర్ట్ చేసావు అన్నయ్యని. ఏం జరిగిందని నేను అడగను, నువ్వే ఆలోచించు స్వప్న. ఎంతలా హర్ట్ చేస్తే అన్నయ్య ఎంత రియాక్షన్ ఇస్తాడు. కొన్ని రోజులు కోపం ఉంటుందిలే, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో. మేమందరం లేమా నీకు? ఇంకేమైనా జరగనిస్తామా? ఓపికతోని వెయిట్ చేయి స్వప్న. ఇంకోసారి ఇది అస్సలు రిపీట్ చేయకు. నీది అందమైన జీవితం, చేతులారా పాడు చేసుకోకు. నేను తప్పు చేశాను వదిన, గొడవ పెట్టుకున్నాను. దేని గురించి? మీ ఇద్దరి మధ్య అసలు ఏ సమస్యలు ఉండవే. ఏది అడిగితే అది ఇస్తాడు కదా అన్నయ్య. మరి ఇంకా దేని గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నాగార్జున అన్నయ్య, అతను ఎందుకు వచ్చాడు మీ ఇద్దరి మధ్యలోకి? బిజినెస్ చేద్దామన్నాడు, డబ్బులు తీసుకురమ్మన్నాడు. దాని గురించే గొడవైంది. నీకు బిజినెస్ చేయాలని ఉందా? అసలైతే లేదు, కానీ నాగార్జున అన్నయ్యే, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలి, బిజినెస్ చేసుకోవాలి, నీకు తెలివి బాగుంది అని ఏదేదో చెప్పాడు. అలా మోటివేట్ అయ్యాను. ఎంత డబ్బు తెమ్మన్నాడు? 2 కోట్లు. ఏంటి 2 కోట్లా? పార్ట్నర్, నేను పార్ట్నర్ అంట.
దాని గురించి గొడవ పెట్టుకున్నాను. స్వప్న, అసలు నువ్వు కొంచెమైనా ఆలోచించావా? 2 కోట్లు పెట్టి ఎంత పెద్ద బిజినెస్ చేద్దాం అనుకున్నారు? అది కూడా నువ్వు పార్ట్నర్షిపా? అంటే అది ఎన్ని కోట్ల బిజినెస్? అసలు ఏం బిజినెస్ అది? తెలీదు. తెలీదా? నువ్వు అడగలేదా? చెప్తలేడు. అలాంటప్పుడు నువ్వు ఎలా నమ్మవుతానని? అదేం బిజినెస్ చెప్పినప్పుడు నువ్వెలా ముందుకెళ్తావు? సురేష్ కూడా అదే అన్నాడు. మరి నీకు అర్థం కాలేదా? అసలు ఆ నాగార్జున ఎలాంటి వాడో నేను నీకు చెప్తానుండు. అంటే అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు స్వప్న. అతని గురించి చాలా విషయాలు నాకు తెలుసు. నీకెలా తెలుసు? నాకు తెలుసు. నీకు ఒక రోజు చెప్తానుండు అతని గురించి. ఇప్పుడైతే పడుకో, మళ్ళీ హనీ లేస్తుంది, నిద్ర సరిపోదు. నువ్వు ఇక్కడే పడుకుంటావు వదినా, ప్లీజ్. సరే, చిన్నారిని తీసుకొని వస్తానండు, నువ్వు పడుకో. ఇల్లంతా కొత్త కొత్తగా అయింది. ఇదే ఇల్లా? ఇదే నాన్న. పిలు మమ్మీ పెద్దమ్మను. పెద్దమ్మ, అక్క, చందన అక్క, మంచిగా ఉన్నవానే? నువ్వెట్లున్నవే? మంచిగా ఉన్నా. ఎన్ని రోజులైతుందో నేను చూడక. ఫోన్ కూడా ఎప్పుడో ఒకసారి. అంత మంచిదేనా బిడ్డ? ఎట్లున్నావు బాబాయ్? మంచిగా ఉన్నా బిడ్డ. నువ్వెట్లున్నావు? నేను బాగున్నాను బాబాయ్, కూర్చోండి. అరే పొట్టోడు, ఈ పొట్టోని చిన్నప్పుడు చూసిన, ఎంత పెద్దగా అయిండాడు. చిన్నప్పుడు చూసినావా పెద్దమ్మ నన్ను? చూసిన, బుల్లి బుల్లి చేతులు, బుల్లి బుల్లి కాళ్ళు ఉండే. ఇప్పుడు ఎంత పెద్దగాను? చిన్నప్పుడు నేను మాట్లాడినా? చిన్నప్పుడు మాటలు వస్తే అరవై వరకన్నా. ఇప్పుడు కన్నయ్య నాతోటి మాట్లాడా? కన్నయ్యతో ఆడుకుంటావా? ఎవరు చెప్పినా నీకు ఇక్కడ కన్నయ్య ఉన్నాడని? అమ్మ చెప్పింది. ఇక్కడ పెద్దమ్మ, పెద్దనాన్న, కన్నయ్య, నానమ్మ, తాతయ్య ఉంటారని చెప్పింది. ఏరి మరి? పిలుస్తాన్రా. బాబాయ్ కూర్చో. వీడి దగ్గర ఏందే కమ్మటి నెయ్యి వాసన వస్తుంది. అబ్బా, కమ్మటి నెయ్యి. ఏం తిన్నావురా? నేను చెప్పా, మా అమ్మ తిడుతుంది. అంత బాగేనా తల్లి? బాగా అన్నయ్య, కూర్చోండి. బాగున్నావా అమ్మ? చందన? బాగున్నా అత్తమ్మ. ఆగో నానమ్మ. నానమ్మ అంటే కదా, చూడు. బాగున్నావా నానమ్మ? అబ్బో, మంచిగా మాట్లాడిస్తున్నావే. బాగున్నా. నువ్వు బాగున్నావా? ఉమ్, స్కూల్ కి పోతావా మరి? ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినాక స్కూల్ కోవుడే, మమ్మీ చెప్పింది. భలే మాట్లాడుతున్నాడు. ఎత్తుకోన్నా? ఎత్తుకోమంటే మమ్మీ తిడుతుంది. అరే నువ్వు అన్నిటికీ మమ్మీ మమ్మీ అని ఓవర్ చేయట్రా ఇక. అయ్యో పాపం, చిన్నపిల్లగాడేనే. ఎందుకంటావు చందన? నేను చిన్నపిల్లగాని కాదు నానమ్మ, పెద్దగా అయిపోయినా. స్కూల్ పోవాలి ఇక. బా, మంచి వాసన అవుతుంది నీ దగ్గర. కన్నయ్య లెక్క వెన్న ముద్ద తింటావా ఏంది నువ్వు? మంచి నెయ్యి వాసన వస్తుంది. ఏం తిన్నావు మరి? వాళ్ళ అమ్మ తిడుతుందట, చెప్పడట. చందు కూర్చోవే. మా మమ్మీని అడుగు నానమ్మ, చెప్తుంది. మమ్మీ మీకు కూడా తెచ్చింది. లడ్డు, కారపూస, సకినాలు అన్ని తెచ్చింది, స్నాక్స్. నువ్వే చేసినావా మరి? నేను చేయలే, డాడీ పంపించిండు. డాడీ పంపించిందా? పొట్టోడు భలే ఉన్నాడు కదా అత్తమ్మ. మనం ఈయనే ఉంచుకుందాం ఈ పొట్టాన్ని. ఉంటావారా పొట్టాడా? చిన్న కన్నయ్య ఉన్నాడు, మంచిగా ఆడుకుంటుంటావా? మమ్మీ తిడుతుంది. అన్నిటికీ మమ్మీ ఇచ్చుడేనారా? అన్నిటికీ తిడుతుంది. అట్లా అన్నది బిడ్డ అమ్మను. సరే, ఇంత చాయ్ పెట్టకపోయినవే. టిఫిన్ రెడీ పెట్టిన అత్తమ్మ. టిఫిన్ తిన్నాక చాయ్ తాగుతారు. టిఫిన్ ఎందుకు బిడ్డ? చాయ్ పెట్టు. ఇంత పొద్దున ఏం తిన్నారు? చాయ్ తాగి అప్పాలు తిన్నాం అక్క. ఈయన కొన్ని పంపించిండు మొన్న. కొన్ని కాదు, మస్తు పంపించిండు, డబ్బాలకు డబ్బాలు. నువ్వేం తిన్నావురా అంటే చెప్పవు గాని నాకు ఇయ్యవా మరి? నీకు మమ్మీ తెచ్చింది, ఇస్తుంది ఆగు. ఇప్పుడు నేను బ్యాగ్ చదివితే నన్ను తిడుతుంది. పాలు తాగుతావారా? ఎప్పుడే తీయగా లడ్డు తిన్నాడక్క. లడ్డు తిన్నాడా? ఆయనకి లడ్డు అంటే పిచ్చి బాగా. బస్ లో కూర్చోగానే మొదలు పెట్టిండు ఇక తినడు. నీకు ఇష్టమారా లడ్డు అంటే? మా ఇంట్లో కూడా ఉన్నాయి లడ్డూలు.
మంచిగా చేసిండు లడ్డూలు, మంచి వాసన వస్తుంది, నెయ్యి వాసన. మా రాజేశ్వరి వేపిస్తే కూడా గిట్లనే కమ్మటి నెయ్యి వేపిస్తుంది. ఇట్లా గారుతా ఉంటది లడ్డూలకి వెళ్ళి నెయ్యి. రాజేశ్వర్ ఎవరు? మా తోటి కూడలి వాళ్ళ తల్లిగారు బాబాయ్. మొన్ననే పంపించింది మాకు, 4-5 రోజులు అవుతుంది. ఎప్పుడెప్పుడు ఇట్లాంటి స్నాక్స్ వేపించుకుంటా పంపిస్తుంది. మంచిగానే ఉన్నాలేనా చిన్న కోడలు? ఓ బాగా. ఇక మీది లెక్చరర్ జాబ్ మళ్ళా రాలేదా అన్నయ్య? ఇక అది పోయినట్టేనమ్మా. ఇక ఈ ఏజ్ లా ఏం కొట్లాడతావు, ఏం కొట్టుకెత్తావు. నా బిడ్డకు 6 ఏళ్ళు వచ్చేదాకానే చేసిన, తర్వాత సస్పెండ్ చేసిండ్రు. ఇక ఎన్ని ఏళ్ళు అవుతుంది కోర్టులో చుట్టూ తిరగబట్టి. ఇక అది అటు ఇది ఇటు. ఇప్పటికి కొంచెం పైసా ఖర్చు పెట్టినా, లాయర్లకు వాళ్ళకి వీళ్ళకి పెట్టుడే బాగా అయింది. ఇక నాతోటి కాదమ్మా పెట్టుడు. అది ఏం కేసు? ఒకసారి నాకు చూపెట్టుండ్రి, ఏమన్నా వీలైతే నేను ట్రై చేస్తా. అత్తమ్మ లాయర్ నాన్న. అవునా తల్లి, నువ్వు లాయర్వా? నాకు ఇంతవరకు తెలియదు. అవును బాబాయ్, కొన్ని రోజులు చేసింది ప్రాక్టీస్ గాని ఇప్పుడు చేస్తలేదు. ఇట్లనే ఏమన్నా చిన్న చిన్నవి దగ్గరకు వస్తే చేసి పెడుతుంది వాళ్ళకు. ఓ అయితే మస్తు చెప్పచ్చు తల్లి నీకు. ట్రై అయితే చేద్దాం, వస్తే వచ్చలేకపోతే లేదు. ఇంత పెన్షన్ వస్తుంది కదా నెల నెలకు. పాపం బాబాయ్, పెన్షన్ లేదు, గవర్నమెంట్ ఉద్యోగం పోయింది. దానికి 5 ఏళ్ళు ఉన్నప్పుడే పిన్ని పోయింది. పిన్ని ఉన్నప్పుడు పోతే బాధపడుతుండే కావచ్చు బాగా. నేను గదొకటే అనుకుంటా బిడ్డ, ఉద్యోగం పోయిందన్న రంది పెట్టుకొని కాకుండా ముందే పోయింది. అది ఉంటే నా బిడ్డకి ఎన్ని కష్టాలు ఉంటు నా బిడ్డ. ఊరుకో నాన్న, ఏడవకు బాబాయ్, మేము అందరం లేమా దానికి. నా బిడ్డ పుష్యవత అయినప్పుడు కూడా ఈ బిడ్డని వచ్చి చేసింది. చందనను ఎంత మంచిగా పెంచుకున్నావు బాబాయ్. పిన్ని ఎంత మంచిదండే. అయినా నువ్వు గ్రేట్ అన్నయ్య. గంట చిన్న వయసులో భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకోకుండా ఉన్నావు చూడు బిడ్డ కోసం. నువ్వెంత గ్రేట్. ఏం గ్రేట్ పాడైంది, దాన్ని మంచిగా చూసుకోలేనో మన్నో, అది గట్ల పోయింది. ఎప్పుడు కదే అంటాడే నాన్న, కొంచెం చూసుకోలేనేమో అమ్మను అందుకే పోయిందని. ఎందుకు బాబాయ్ గవన్నీ అనుకున్నాడు, బాధపడడు. పిన్ని మంచిగా సంతోషంగానే పోయింది. మనం అందరం ఇక్కడ ఉండేటోళ్ళమే అయింది, ఎప్పుడో ఒకప్పుడు పోయేటోళ్ళమేనే. ఊకే బాధపడద్దు బాబాయ్, పిన్ని మనతోటే ఉన్నది అనుకోవాలి. మమ్మల్ని కూడా ఎంత మంచిగా చూసుకుంటుండే చిన్నప్పుడు. నాకు ఇంకా గుర్తు పిన్ని, నాకే చక్కగా గుర్తులేదే అక్క. ఏవో కొన్ని కొన్ని జ్ఞాపకాలు అంతే. సరే సరే, టిఫిన్ అయిపోయే, పిల్లలకు ఆకలి అవుతుందేమో. మమ్మీ బాధపడకు. చూని కొడుకు ఎట్లా చెప్తున్నాడు, పిల్లల ముందు ఊకే అట్లా బాధపడద్దే. పాపం వాళ్ళ లేత వయసులో కొత్త కొత్త భయాలు ఏర్పడతాయి. ఏడవకు వాళ్ళ ముందట. ఏరా లడ్డూలు ఇచ్చినావు మరి నానమ్మకు పెద్దమ్మకు? మమ్మీ ఇస్తుంది. పెద్దమ్మ, కన్నయ్య ఎక్కడున్నాడు? దిగురా, పక్కకు కూర్చో. ఏ కూర్చొని చందన, నా మనవాళ్ళ లెక్క కాదా నీ కొడుకు నాకు. దిగురా, దిగి లోపలికి పోయి చూసిరాపో. లోపల ఇంకెవరెవరున్నారు, కన్నయ్య ఏం చేస్తున్నాడు చూసిరాపో. మమ్మీ పోవన్నా? పో. ఏం ముట్టకు వస్తువులు. ఏమంటావే? ఓకే, మనీలేనే. చూడిపోరా, తమ్ముని బొమ్మలుంటాయి, ఆడుకో. ఇంకేం సంగతులే, ఏమన్నా చేస్తున్నావా మరి? ఏం లేదక్క, స్కూల్లో జాయిన్ అయ్యాం అనుకుంటున్నా. ఎట్లాగో 1 వేయాలి కదా. స్కూల్లో ఎప్పటికన్నా ఇంకేమన్నా వేసుకున్నా నయం. మంచిగా చెప్తే ఏం కాదు, మొత్తం అడ్మిషన్లు గవిట్కే తిప్పుతారు. అవునత్తమ్మ, బడంటేనే కష్టకత్తది. పిల్లలకు చెప్పేది తక్కువ ఉంటది, అడ్మిషన్ల కోసం తిరుగుడు ఎక్కువ. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఖాళీ ఉన్నదన్నాడు ఒకసారి. 20,000 దాకా ఇస్తారట. 25 ఇవ్వను, 25 ఇస్తా అన్నాడు. 25 అంటే 30 అడగాలి. ఏమో అత్తమ్మ, ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా, ఇచ్చుడే ఎక్కువ అన్నట్టు. ఏమైతుంది, మంచిగా బిఎడ్ ఇయ్యాలి ఎత్తుది. నువ్వు బాగా క్లెవర్ అన్నట్ట కదా, మా సరితే చెప్తుంది. ఏం క్లేవరు ఏమో, పెళ్లి చేసుకున్నది, గ్రూప్స్ ఒకటి ఒకటి రాస్తా అన్నది, ఏది రాలేదు. ఇప్పుడు మళ్ళా పుస్తకం పడతాను లేదు, ఎప్పుడు బాగలేదు దానికి. ఏం బాధలు పిల్ల, మంచిగా చదువుకున్నావు, బిఎడ్ చేసినావు, ఏదన్నా రాయాలి, ఏదో ఒకటి అన్న కలుగుతుంది. అట్టి కూర్చుంటే ఏమవుతుందో ఆలోచించుకుంటా. ఇప్పుడైతే స్కూల్లో జాయిన్ కావే, ఇక అన్ని టెన్షన్లు ఉంటే చదువు మీద పెట్టరాదు. ఆవు, కనీసం ఇక బల్లనన్నా చెప్పు, మనసు మాలుతుంది. అప్పుడప్పుడు వస్తాను లేదా మరి?
మొన్ననే వచ్చిండు అత్తమ్మ. ఒక 5 నెలలైంది. ఉన్నాడా మరి ఒక నెల 2 నెలలు? ఏడ చెల్లె ఓ వారం రోజులు నడిపోయిండు. 4 ఏళ్ళకి వచ్చిండు. వారం రోజులు ఉన్నాడు చూడు. ఏం పిల్లగాడు మరి, చేసేద్దామా సపరేక? చిన్నోడి గురించి ఆలోచిస్తున్నా అత్తమ్మ. మొత్తానికే దూరం అయితే చిన్నోడి పరిస్థితి ఏందా అని. మరి చూసుకో, వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఇంకొకరిని కనకి చాలు, ఒకళ్ళు చాలు. ఇద్దరుంటే మంచిగా ఆడుకుంటుంటారు గాని ఏం చెప్తాం, ఒక్కరే చాలు. ఒక్కరినే మంచిగా చూసుకొని మంచిగా చదివిపిస్తే అయిపోయాయి. ఇద్దరిద్దరుంటే నాతో ఏడైతుంది అత్తమ్మ. మీ ఆయన మంచిగా సపోర్ట్ ఉండి మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుండే. ఈ ఒక్కదాని అన్నట్టే అయిపోయినది ఇక. మరి అమెరికాలో ఏమన్నా పెళ్లి గిట్ట వేసుకున్నాడు ఎవరినన్నా? ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. వచ్చినప్పుడైతే మంచిగా ఉంటాడు నాతోని. ఏది 4 ఏళ్ళకు వారం రోజులు అని అద్దంటే పట్టు పట్టి చేసుకున్నది. చేసుకున్నాక మరి ఇక్కడనే ఉండేదా నోటి చేసుకోక గట్టెందుకు పంపిండు ఆయనను? ఆఫీస్ నుంచి పంపిండని పోయింది ఇక. ఏం సాఫ్ట్వేర్లో ఏమో. ఇగో ఇప్పుడు అన్ని ఉద్యోగాలు తీసేస్తాడట. ఏందో ఏమో. ఇక తీసేస్తారంటే గట్లనే ఉంటది. మంచి ఎప్పటికప్పుడు చదువుకుంటే అప్డేట్ కావాలి. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. మమ్మీ ఎంత పెద్ద బాల్ చూడు. అన్ని చదువుతున్నావా? ఆడుకోనన్నా, అది బాబాయ్ది, ఆడుకో. ఇంకా తమ్ముడు బొమ్మలు మస్తున్నాయి, కనిపించలే? టిఫిన్ రేపోయాయిగా, బాగా లేట్ అయింది ఇప్పటికేనాడు. మళ్ళా భోజనం ఎప్పుడు చేస్తారు? నేను ఇక టిఫిన్ తిని పోతా బిడ్డ. మళ్ళా భోజనాలు అవి పెట్టకు. గట్టుంటదా? అది కొయ్య ఏం చెప్తారు? మంచిగా తినండి, 2 రోజులు ఉంటుంది. ఏం ఉండదు తల్లి, గట్ల ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది ఏమున్నది బాబాయ్, మా మామయ్య వస్తాడు, ఆగు. వాకింగ్ పోయిండు, నీకు టైం పాస్ అవుతుంది. ఉండు తాత, పెద్ద ముండుమంటుంది కదా. పని ఉన్నది బిడ్డ, మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు ఉంటది. నువ్వు మళ్ళా వస్తావు, నేను చూస్తా ఇక. అప్పుడప్పుడు రా బిడ్డ, తల్లి లేని పిల్లవు. అక్క మంచిగా చూసుకోవాలి నేను, సరికక్క. అది ఎందుకు చూసుకోదు, బంగారు తల్లి. మరి అప్పుడప్పుడు దోలేసిపో నువ్వన్నా. ఊకొకటే కేయి ఉంటది. ఏ పాటి వయసున్నది పాపం, చిన్నదేనా? దారా, నేను ఇంకా నీకు బొమ్మలు చూపిస్తుందా? ఓ బిడ్డ, అక్కకి మన సాయం చెప్పు. ఛీ, గింత మోసమా అక్క? గింత మోసం చేస్తారు అనుకోలేదు నేను అసలు. మరేమనుకుంటానవే, నా కోడలంటేనే మోసం, మోసం అంటేనే కోడలు. అది దాని తల్లిగారు, దాని చుట్టాలు అందరికీ అంతే. బాగుడక్క, ఇంకా రావట్లేదు. అయిపోయినావే ఇక. నిన్నటి దాకానేమో డేమెండ్లు అన్నావు, బావని పట్టించుకోలేవు. బావ ఎన్నిసార్లు పిలిచిండే నిన్ను? చీటీ అంటే తిట్టినావు బావను. నాకేం తెలుసక్క, డేమెండ్స్ వస్తాయి అనుకున్నా. అంటే డేమెండ్లు వస్తే బాగుంది కదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పని చేయాలి కదక్క. ఇప్పుడు ఆ పని లేదు కాబట్టి మళ్ళీ బాగుంటానా? అబ్బా బోర్ కొడుతుందక్క. స్వప్న వచ్చినప్పటి నుంచి అది ఎట్లనే ఉన్నది, మంచిగా లేదు. ఇంతకు ముందు పిన్ని అటు పోదాం, పిన్ని ఇటు పోదాం, పిన్ని అవి ఆర్డర్ పెట్టుకుందాం, పిన్ని ఇవి ఆర్డర్ పెట్టుకుందాం అంటుండే. ఇప్పుడు అసలు ఏమంటలేదు. అయ్యగా ఆర్డర్లే కానీ మనం పెట్టుకున్నాం. నాకు కూడా పెట్టుకోవస్తుంది ఇప్పుడు ఫోన్లో చూసుకుంటా. ఇంకా సిగ్గులో పెట్టుకుంటాన్నా. ఏంలా సిగ్గు ఉంటది కదా, సిగ్గుంటుడేంటి? దానిలో ఫోన్లో సిగ్గుండదా అని సిగ్గులో పెట్టుకుంటా. నా బిడ్డ అలా పెట్టించింది ఒకసారి. ఇక నాకేమైనా తినబుద్ధి అయిందనుకో, దానికి వత్తుతా. వస్తే ఒకటి పాస్పోర్ట్ పెడతా, అయిపోయా. పాస్పోర్ట్ పెడతావా? ఇవాళ ప్రొద్దున్నే లేచిండే ఇద్దరు. నీ పెళ్ళాలు లేవకపోతే మేము లేవద్దారా? 12 దాకా వాటదట్నా? ఇంకా లేస్తలేదు. లేవలే గాని ఇంకా. నువ్వు ఇట్లారా ఒకసారి. ఇదేందో చెప్తాంది మీ అమ్మ. ఏంటిదా పిన్ని? ఏందో పాస్పోర్ట్ అంటే ఇవని చెప్పు మళ్ళా. ఏ లేదారా నా ఫోన్లా? ఏమన్నా తినబుద్ధి అయితే వస్తా చూడు. సిగ్గురా, జంబాట సిగ్గు లేదారా? ఈ జంబాటా బంబాటాలేంటి? అమ్మ సాయి తాగిందా? అగో వయ్యారు బామ్మ, ఇంకా రాలేదా నన్ను పని? సాయి పెడితేందో పెట్టుకో. ఓసారి నువ్వు పెడితేందమ్మా? ఏమైంది ఈ సార్కు నోరు తెచ్చి కూర్చున్నాడు? నీకు తెలుసు కానీ ఇక జంబాట. ఏం జంబాట? దసరాకు జంబు పెడతారని తెలుసు. జంబాట ఏంది మళ్ళా? కోలాట ఉంటది గాని రంగులు కొట్టుకునేది. ఏ గదిగాదే పోరి. అప్పుడప్పుడు నేను ఒత్తుమానని అని నేను. ఏమన్నా తినబుద్ధి అయితే నీకు రండి ఇయ్యాలేమన్నా? ఓహో గాదా? ఏంటది? జొమాటోని జంబాట చేసినవా అని అక్క. గవే జంబాటాలు సిగ్గులంటే.
స్విగ్గీ. స్విగ్గీ జొమాటో గయే దానిలో ఆర్డర్ పెడతాన్నా. అందుకే గంత బిల్లు చేస్తానవానే, నెలకు 25,000 వస్తున్నాయి. గంతేనారా? అది పెట్టించుకొని 10 రోజులు కూడా కాలేదు బాబు. ఇక నెల రోజులు ఉంటే ఎంత బిల్లు వస్తుందో ఆలోచించండి. ఓడి పెట్టించిండే నీకు అది? ఈ మధ్య స్వప్న రానేలేదు కదా బాగా రోజుల నుంచి. ఎవరు పెట్టించిండే? నేనే యూట్యూబ్ లో చూసి పెట్టుకున్నా. నేనంట తిడతారని చెప్పన పెట్టించిందని చెప్పిన. ఏదన్నా చెప్తే ఏరాదు గాని ఇట్లాంటివి అయితే మంచిగా చేస్తుంది నీకు. మరి తినేటివి పెట్టుకోవచ్చు కదా, చెప్పన పెట్టుకోదా? అది పెట్టుకోగా నేను మస్తు అలా చూసిన. నేను ఊరికే నేను బతిమలాడేది మంచిగా పెద్ద జీతం వస్తుంది కదా నిన్నని సపడే కథ పెట్టుకున్నా. డాడీని అడుగు, నేను ఇయ్యపో. డాడీ చూడేంద్రా, నువ్వు ఇయ్యవా? కొడుకువే కదా. మధ్యలో నీకేమైతుంది? డాడీ డబ్బులు జమ చేస్తున్నా అన్నాడు. జమ చేస్తాడా? ఎందుకు? ఏమన్నా పిల్లల ఫీజులు కట్టేటి ఉన్నాయేంది? నేను జమ చేసుకోవద్దా నా పిల్లలకు? ఒక్కతే పిల్లగారా నీకు? పిల్లలకు అనబడుతుంది. అయినా నీకేమైతుంది? బాబా అనుకుంటా బాబాకు సపోర్ట్ మంచిగానే చేస్తాను. డబ్బులు జమ చేసి బాగా నాకు డైమండ్ నెక్లెస్ చేపిస్తా అన్నాడు. డైమండ్ నెక్లెస్ చేపిస్తా అన్నాడా నీకు? నాకు ఇంతవరకు ముగ్గు పోయించలేడు, నీకు డైమండ్ నెక్లెస్ చేపిస్తాడా? ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టున్నది నీ ముఖం. తినడానికి తిండి లేదురా మొగుడా అంటే మీసాలకు సంపెంగా నూనె రాయే పెళ్ళామా అన్నాడట. గట్లున్నది నీ బావ సంగతి, నీ సంగతి. ఖర్చులు పెట్టేటి అన్నీ బేద్ద పైసలే, అర్థమైందా? నీ బాబా అనుకుంటూ తిరుగుతా బావేందో ఇస్తాడు అనుకుంటున్నావు కావచ్చు. అవునా? మరేమనుకుంటాను? దాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను అనుకుంటాను. అందుకే సాయ పెట్టుకున్నాడు. ఏం చదువుతావు? నేను పెట్టామ్మా. దాన్ని లేపు, దాని రాని ముఖం అక్కడ పోతే ఎంతసేపు అంటదట? అవురా? ఇవాళేమో లేస్తాం లేదు. నాకేం తెలుసే? పోయి లేపున్నాడు. నువ్వు లేవంగానే దాన్ని లేపాలి. పండుకో పెండ్లామా అని మంచిగా వండ పెట్టేస్తావా? అది వండలేదే, స్వప్న దగ్గర వన్నది. స్వప్న దగ్గర? అవునమ్మా, వదిలే మరదాన్ని ఇద్దరు అన్నారు స్వప్న రూమ్ లోనా? అవు. నేను అలా వంట అంటే నన్ను వండనీయలేవు వేరా, నేను వంట అంటే కూడా వద్దన్నావు వేరా. మంచిగా నీ పెళ్ళానికి అలా వంట పెట్టినావురా. ఏ పిస రకండి, నాకేం తెలుసు? అలా బావ ఉన్న స్వప్న తప్పితే ఎవరు వండద్దు, లోపలికి ఎవరు పోలేదు. బావ పనిలేక వేయించుకున్నాడా సెపరేట్ గా? అందరు పోతే అలా గలీజ్ అవుతుంది, ఎవరు పోలేదు. మరి నీ పెళ్ళాం పోతే గలీజ్ రావారా? దాన్ని ఎందుకు వంట పెట్టినావు అట్లా? నాకు అసలు తెలియదు ఆడ అన్నట్టు. నేను రాత్రి నిద్ర పోయినా, తెల్లారు లేసరికి లేదు అందున్నది. చిన్నది కాదది, చిత్రాంగులు ఆడిది. ఏది మంచిగుంటే మంచిగా అల్ల వయసు వస్తుంది. మంచిగా మెత్తటి పరుపులో అన్నది కదా, దానికి నిద్ర అవతలేదు. ఇక ఏడు తెలివైతుంది. వదిలే మరదాన్ని ఇద్దరు ముచ్చట్లాడుకున్నారేమో రాత్రి. ఏ టైం దాకా ముచ్చట్లాడుకున్నారు? మంచిగా వన్న రాధమర్చి రానమ్మ అట్లా వండది. రాత్రి నిద్ర లేకపోతేనే అట్లా సోయి లేకుండా వంటది. నేను ఊకే వదినే మరదన్లు అనకే. మరేమనమాటావు? అక్కసెల్లెళ్ళు అనమాటవా? అక్కసెల్లలేదు, ఏది లేదు. నా బిడ్డ ఏమనుకుంటాను? కోటీశ్వరాలు. నీ కోడలేమో పాపం గిట్లుండే. నీ కోడలై పుట్టింది. గా రాజేశ్వరమ్మ కోడలై పుడితే ఎంత అదృష్టవంతరాలు అవుతుండే. ఆమెకట్ట రాసి పెట్టినది. ఏం చెప్తావు? అనసూయమ్మ కోడలు కావాలని రాసి పెట్టున్నది. ఓ, నాకేమైందే? నేను కూడా కోటీశ్వరరాలు తల్లిని, అర్థమైతుందా? అబ్బో, నువ్వేందమ్మా కోటీశ్వరరాలు పిన్నివా? నా చెల్లె ఆస్ట్రేలియా పిన్ని. మరి రాజు సారు ఆడు దాని రాని మొక్కం అంగడపోతే మొగుడు పెళ్ళంకొంగు పట్టుకొని తిరుగుతాడు. ఊకే నేను ఒరకే ఊకే పిస మాట్లాడతావు. పెళ్ళంకొంగు పట్టుకొని తిరుగుడేంది? లేకపోయేదాన్ని నేను నీళ్ళు పోయిపో లేస్తుంది. ఏ బూటి లేపకే, ఏ టైం అయిందో అది వండేసరికి వండని. చూడు పండని అంటాడు. ఆఫీస్ పోవారా? టైం అయితే లేదా? అన్ని చదవెట్టద్దా? ఆఫీస్ లేదు, 2 రోజులు సెలవు ఇచ్చిండ్రు, ఇంట్లో నుంచే చేయాలి. పిల్లగాడు వస్తాడట కదా బంటి. వచ్చిండు నిన్ననే, అందుకే 2 రోజులు సెలవులు ఇచ్చిండు. ఇక ఆయన వచ్చిందంటే ఎక్కడ అవుతాడు? మళ్ళా తెల్లారే ఆఫీస్ కురికొస్తాడని సురేష్ బావనే 2 రోజులు హాలిడే ఇచ్చిండు. బంటి వస్తాడు ఇక ఇయ్యాలనో రేపో. మన ఇంటికి ఎందుకు వస్తాడే, వాళ్ళ ఇంటికి పోతాడు. బావ గిట్ట వస్తాడు కావచ్చు, చెల్లెం ఇక్కడనే ఉంది కదా. స్వప్ననే రాక బాగా రోజులు అవుతుంది. ఇక బావకి వచ్చిందని
చిన్నదాన్ని చూడ్డానికి అయితే వస్తాడు ఖచ్చితంగా. అందుకే 2 రోజులు హాలిడే ఇచ్చినట్టున్నాడు. ఇద్దరు ఇన్నా ఉంటే ఆఫీస్ పోక కుదరదు కదా. అవునమ్మా, వాళ్ళు పొంగ పొంగ బాగానే ఇస్తా అన్నారు, నాకు 4 ఇస్తా అన్నారు. ఏమై బయటకు తీస్తలేరు, అన్ని దాచుకున్నారా ఏంటి? డైమండ్లు, ఈ డైమండ్లు పాడుగాను. ఏం డైమండ్లు అనుకుంటానే? నీకు కూడా 4 ఇస్తా అన్నారా? నాకు కూడా 4 ఇస్తా అన్నారు, తీసుకుపోమన్నారు. అమ్మకి ఇస్తే నువ్వు కూడా 4 తీసుకో అన్నారు. దీనికి పాడుగాను, నువ్వు కూడా మాలెక్కనే బోల్తా పడ్డవా అని. అయినా నీకెట్లు ఇస్తామనుకున్నావే? అయ్యో, ఏం పోతుందమ్మా సొమ్ము? ఓ 4 సబ్బులకే వచ్చిందా 40 రూపాయలు? 10 రూపాయలు పెడితే వస్తుంది ఒక సబ్బు. ఏంటే సబ్బు అని నీకు తెలుసా? డైమండ్ సబ్బులు అని చెప్పిండు కదా వాళ్ళు వేసేది కదే బిజినెస్, డైమండ్ సబ్బుల బిజినెస్. నీకు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు. నేనే అడిగినమ్మా వాళ్ళను. ఓ సంచడాన్ని సబ్బులు మాకు వారేసిపోతే ఏంటి సారు, లోడ్లకు లోడ్లు పోతాయి కదా అని అన్నా. అంటే ఓ ఎందుకు ఇయ్యం, పెద్ద సంచడే ఇస్తాం, నువ్వు కొన్ని తీసుకో అన్నకి వెళ్ళన్నారు. తెల్లగైతే అట బట్టలు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నాకు 4 ఇయ్యండి, అన్ని దాచుకుంటే ఏం చేస్తారు? ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారుగా, చందన సరిత వాళ్ళ ఇంటికి వచ్చేసింది. మరి రేపు బంటి ఉన్న సురేష్ వస్తున్నారా? వస్తే చందనాన్ని చూసి షాక్ అవుతారు. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. దోస్తులు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లల స్కూల్స్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. ఆ రోజు అమావాస్య ఉందని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఏంటి దోస్తులు ఇదంతా? మనం చదువు ఎందుకు చదువుకుంటున్నాం? పిల్లల్ని బడికి ఎందుకు పంపుతున్నాం? ఇలాంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని పెంచుకోవడానికే కదా. మరి ఇలాంటి మూఢనమ్మకాలు మీరు ఫాలో అవుతూ పిల్లలకు కూడా నేర్పిస్తారా? వాళ్ళని చదువుకోమని పంపుతున్నారా, లేకపోతే ఇవి ఫాలో కమ్మనా? మనం ఎంత డెవలప్ అయినా, ఏ స్థాయిలోకి వెళ్ళినా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల్ని ఫాలో అవుతూనే ఉన్నాం దోస్తులు. అంతా భయం, భయం వల్లే. ఒక్కసారి ఆలోచించండి దోస్తులు. పాతకాలంలో సతీ సహగమనం అని ఒకటి ఉండేది. అంటే ఏంటో తెలుసా మీకు? భర్త చనిపోతే భార్యని కూడా చితిలో వేసి కాల్చేవారు. ఎంతో మంది సంఘ సంస్కర్తలు వాళ్ళ జీవితాల్ని కూడా లెక్క చేయకుండా వీటి మీద పోరాడి జ్ఞానోదయం కల్పించారు. అది ఇంకా కంటిన్యూ అయితే ఎలా ఉండేటి మన బ్రతుకులో? ఆలోచించారా ఒక్కసారైనా? ఇప్పుడు మొత్తం ఏ రాజ్యం వెళ్తోంది. ఇక్కడి దాకా వచ్చాక కూడా ఇంకా అమావాస్య, పౌర్ణమి అని మూఢనమ్మకాలు ఏంటి దోస్తులు? అప్పట్లో అమావాస్య రోజు చీకటిగా ఉండేది, లైట్లు ఉండకపోయేటి, వెలుతురు ఉండేది కాదు. అందుకే ఆ రోజు ఏ పని మొదలు పెట్టేవారు కాదు. ఇప్పుడు అసలు రాత్రి పగలే తేడా లేకుండా అయిపోతుంది. ఇంకా మనకి అమావాస్య, పౌర్ణమి ఏంటి దోస్తులు? భయాలు ఏమీ పెట్టుకోకుండా ప్రొద్దున్నే లేచి పిల్లలకి స్నానాలు చేయించి దేవుడికి పూజ చేసి పిల్లలకి తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. సంతోషంగా పిల్లల్ని స్కూల్కి పంపించండి. చాలా మందే ఉన్నారు దోస్తులు ఇలాంటివి నమ్మని వారు, కానీ ఇంకా చాలా మందే ఉన్నారు ఇలాంటి మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడేవాళ్ళు. దయచేసి నేటి తరంలో బతకండి, మూఢనమ్మకాల్ని వదిలేయండి. ఓకేనా దోస్తులు? మరి మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి లైక్ చేయండి దోస్తులు. హైప్ కూడా ఇచ్చేసేయండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా ఈవెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై దోస్తులు. సీ యూ టుమారో.